ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా నగరలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. దళితులపై దాడికి తెగబడ్డారు టీడీపీ నాయకులు. తడుకుపేటలో సీసీ రోడ్డు నిర్మాణం విషయంలో వివాదం తలెత్తింది. అధికార బలంతో రెచ్చిపోయిన పచ్చపార్టీ నేతలు దళితులు ఊరి ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేశారు. అంతేకాదు దళితులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడి చేశారు. తిరిగి మళ్లీ వైఎస్ఆర్సీపీ శ్రేణులపైనే కేసులు పెట్టారు టీడీపీ నాయకులు. చిత్తూరు జిల్లా నగరి మండలం తడుకుపేట ఘటనపై బాధితులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులు ఊరు విడిచి వెళ్లాలి అంటూ టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళితులంటే టీడీపీ నాయకులకు అంత చిన్న చూపా అంటూ ప్రశ్నిస్తున్నారు. తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని తడుకుపేట బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో కూటమి నేతల అరాచకాలు రోజు రోజుకి హెచ్చుమీరుతున్నాయి. నగిరి నియోజకవర్గం నగిరి మండలం తడుకుపేట గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచినటువంటి ఒకే ఒక్క కారణంగా దళితులపైన అగ్రవర్ణాలు దాడులు చేశారు. 6 బైకులను కూడా ధ్వంసం చేశారు. ఈ యొక్క అంశానికి సంబంధించి పడినటువంటి వాళ్ళు మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఘర్షణ కారణాలు ఏంటి? నేను పనికి పోయి వస్తున్నాను సార్, కటింగ్ షాప్ లో పని చేస్తాను. వచ్చేటప్పుడు మనుషులంతా రోడ్లో ఉన్నారు, అరుస్తున్నారు. ఏం జరగాలని నాకు తెలియదు. నేను లోపల పోయేటప్పుడు మాలనా కొడుకు వీడు కూడా వచ్చినాడని రాయిలంతా ఎత్తుకొట్టినారు. పురుషోత్తం, రాజేష్, రాజశేఖర్, దొరబాబు, కుమార్, శరవణ, వంశీ వీళ్ళంతా రాయిలు ఎత్తుకొట్టినారు. శివ వీళ్ళంతా రాయిలు ఎత్తుకొట్టినారు. రాయి ఎత్తుకొట్టిన వెంటనే నేను పడిపోయినాను. మళ్ళీ నాకేమైంది, చెప్పులు వేసుకొని మా ఊర్లో రాకూడదు, మేము దోవ వదలము, మీరు ఎట్టన్నా పోండి, ఈ పక్క వస్తే మేము ఒప్పుకోము, పక్కలో ఉండకూడదు అనేసి వాళ్ళే మాట్లాడి ధర్నా చేసి కార్లు బస్సులు అన్ని నిలబెట్టేసి ధర్నా చేసి చెప్పినారు సార్. అందరు చెల్లెలకో పోయి ఉన్నది. రవికుమార్ భార్య చెప్పింది, మీరు వస్తే మేము ఒప్పుకొని. 2 ఆడవాళ్ళనే కొట్టేసినారు. పెద్ద ఆపరేషన్ చేసిన బిడ్డనే ఈడ్చుకొని కొట్టేసినారు. మగవాడు కొట్టినాడు, వాడు శివాని వాడు తన్నాడు అట్నే. నేను పోతే అడిగితే అసలు దోవ వదలండి, నా బిడ్డ చచ్చిపోయినాడు, నగిరికి పోవాలంటే కూడా దోవ వదలలేదు సార్. వాళ్ళు చచ్చిపోతే మాకేమే అడిగినారు, పచ్చిగా అడిగినారు. భయపడిపోయి నా బిడ్డ చచ్చిపోతాడని తిరుతనికి తీసుకోమని వెళ్ళిపోయినాను సార్. మా మామ వర్క్ వెళ్ళేసి వస్తున్నారు తరుగుబెట్ట దగ్గర. ఆయనకి గొడవలో ఏం తెలియదు. ఆయన వర్క్ వెళ్ళేసి వస్తా ఉన్నారు. ఆయన్ని మీరు చూసిన వెంటనే వీడెవడు, నేను చెప్పినాడు నేను రమేష్ అన్నారు. అంతే, నువ్వు రమేషా, నువ్వు రమేష్, నువ్వు వైసీపీ వాడు అనేసి పెద్ద కర్ర ఎత్తుకొని తలకాయ పైన కొట్టినారు. వైసీపీయా వైసీపీయా వైసీపీయా, నువ్వు ఎవరు అనేసి తలపైనే కొట్టినారు. తలపైన కొట్టినాక ఆయన కళ్ళు తిరిగి పడిపోయినాడు. ఆయన్ని ఏం చేయాలనేసి తెలియకుండా మాకు తెలియదు. ఈ నుంచి పోయేదానికి దారి వదలలేదు, అక్కడ నుంచి వచ్చేదానికి దారి వదలలేదు, మధ్యలో కూర్చునేస్తున్నారు. ఆయన కళ్ళు తిరిగి పడిపూసినాడు. మాకేం చేయాలని తెలియదు. ఇప్పుడు ఆయనకి సీరియస్ గా ఉంది, తిరుపతిలో ఉన్నాడు. ఆయన ప్రాణాలకి ఏదైనా అయిందంటే కారణం మాత్రం శివ అనేవాడు. ఆయన కావాలనేసే తలపైన కొట్టినాడు. ఆయన కొట్టిన దాని వల్లదా ఇప్పుడు మా మామకు ఆ సిచ్యువేషన్ వచ్చింది. మీరు రాకూడదు, మా ఊర్లో పోకూడదు, వైఎస్ఆర్సీపీ వల్ల మా రాకూడదు, చెప్పులు తీసేసి తలపైన ఇట్లు పెట్టుకుని పోవాలంట. అది ఏ కాలంలో ఉండం మనం, ఏ కాలంలో ఉండం ఇప్పుడు? అందరూ ఇంకా ఫుడ్ అయితే ఏం నిన్న నైట్ నుంచి ఎవరైతే ఏం తినలేదు. అందరూ పిల్లకాయలు పెట్టుకొని భయపడుకొని ఉండారు. ఏం చేసేదని వాళ్ళకే అర్థం కాలే. ముగ్గురు ఊర్లు కలుసుకొని మా ఒక ఊరు మీద వచ్చితే మేమేం చేసేది, మాకేం చేసేదని మాకేం అర్థం కాలేదు. పిల్లకాయలు పెట్టుకొని, చిన్న పిల్లకాయలు పెట్టుకొని మేమేం చేసేది? మగవాళ్ళంతా పూసినారు, యాడికి పోయినారు మాకు తెలియదు. మేము యాడికి పోయేది మాకు తెలియదు. మేము పోతే ఉమెన్స్ అని కూడా చూడకుండా మమ్మల్ని కడుపు మీద ఆపరేషన్ చేస్తే కడుపు మీద తంతా ఉన్నాడు శివ అనేవాడు. వాడికి ఏం రైట్స్ ఉంది? మా మీద తన్నే రైట్స్ వాడికి ఏముంది? ముందు వాడి మీద యాక్షన్ తీయాలి. వీళ్ళందరూ టీడీపీ నాయకులు అందరూ కలుసుకొని మా ఊరి మీద అందరూ దాడి చేసి ఒక్కరు నైట్ అయితే ఎవరే నిద్రే పోలేదు. చిన్న పిల్లకాయలను పెట్టుకొని మేము ఎంత అవస్థలు పడుతున్నాం. పాల ప్యాకెట్లకి అంగడికి పోవాలంటే కూడా మాకు అవస్థగా ఉంది, షాప్కి పోవాలంటేనే మాకు అవస్థగా ఉంది. గాయపరిచి తీవ్రంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు నేతల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటూ ఈ యొక్క తడుకుపేట దళితులంతా కూడా కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తడుకుపేట నుంచి. చిత్తూరు జిల్లా నగరి తడుకుపేట దళితులపై జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి రోజా స్పందించారు. దళితులంటే చంద్రబాబుకు చులకన అంటూ మండిపడ్డారు. ఆయన దిగజారుడు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు అధికారంలో ఉంటే దళితులపై ఎక్కువ దాడులు జరుగుతాయని నా నుండి నిజం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. చుండూరు, కారంచేడు తరహాలో నగరి నియోజకవర్గంలో తడుకుపేట ఘటన తలపిస్తోందన్నారు. గత 5 ఏళ్లలో ఈ తరహా ఘటనలు ఎన్నడూ జరగలేదన్నారు. బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఊరు విడిచి వెళ్లాలని దళితుల్ని బెదిరిస్తున్నారని, వారిని హతమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మంత్రిగా ఉన్న రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయంటున్న రోజాతో మా కరెస్పాండెంట్ విజయమూర్తి ఫేస్ టు ఫేస్. అధికారులకు వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో విధంగా నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచినటువంటి ఓటర్లపైన భౌతిక దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నగిరి మండలం తడుకుపేటలో ఈ యొక్క దళితులపైన అగ్రవర్ణాల దాడులు చేస్తూ వారిని ఊరు విడిచి వెళ్లిపోవాలంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారి ఇళ్లపైన దాడి చేయడం కాకుండా వారికి సంబంధించినటువంటి ద్విచక్ర వాహనాలను కూడా 7 ద్విచక్ర వాహనాల ధ్వంసం కూడా చేయడం జరిగింది, నిప్పు పెట్టడం జరిగింది. ఇదే ఒక ఘటనకు సంబంధించి మనతో మాట్లాడటానికి మాజీ మంత్రి నగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్కే రోజా గారు మనకు అందుబాటులో. మేము ఓవరాల్ గా చూస్తా ఉంటుంటే నగిరి నియోజకవర్గంలో గడిచిన 6 నెలలుగా ఎలాంటి ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు, ఏ విధంగా చూడాలంటారు? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎస్సీల మీద దాడులు విపరీతంగా చేయడం జరుగుతుంది. అండ్ నిన్న మీరు చూస్తే చాలా దురదృష్టం, వారంగా ఎస్సీ పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఆ గ్రామస్తులు. మరి పోలీసులకు కూడా అన్ని విషయాలు తెలుసు, వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది. అయినా నిన్న వాంటెడ్ గా వాళ్ళు ఊర్లోకి వెళ్తుంటే వాళ్ళ 7 బైకుల్ని ఎలా తగలబెట్టేశారో మనం కళ్ళారా చూసాం. అలాగే ఆ పిల్లల తలలు 6-7 కుట్లు పడేలాగా ఒక్కొక్కరికి విపరీతంగా గాయపరచడమే కాకుండా అసలు అగ్రవర్ణ కుల మహిళలైతే ఎంత ఘోరంగా వాళ్ళ గురించి మాట్లాడారో ఆ వీడియోస్ మీరు ప్లే చేస్తే మీకే అర్థమవుతుంది. అంత నీచాతిగా మాట్లాడుతూ మా ఇళ్ల ముందర ఎస్సీలు పోకూడదు, చెప్పులు చేతిలో పట్టుకొని ఊరు బయట నుంచి వెళ్ళాలి, అసలు ముందు మీ ఊరే ఖాళీ చేసేయాలి అన్నట్టుగా వాళ్ళు ఎంత అంటే ఈ కాలంలో కూడా ఇలా కులాలు మతాలను చూసి మాట్లాడటం అనేది చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది యథా రాజా తదా ప్రజ అంటారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు అధికారంలోకి వస్తాడో అప్పుడప్పుడు ఎస్సీల మీద ఈ విధంగా దాడులు జరగటం మనం గత అనేక సార్లు చూడటం జరిగింది. కారంచేడు ఇష్యూలో గాని, చుండూరు ఇష్యూలో గాని, ఇప్పుడు నగిర్లో కూడా దళితులు బలి అవుతున్నారు అంటే నిజంగా చాలా బాధగా ఉంది. మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అండ్ హోమ్ మినిస్టర్ గారికి డైరెక్ట్ గా నేను క్వశ్చన్ చేస్తున్నా, ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడే దళితులు ఊర్లో ఉండకూడదు, దళితులు ఊర్లో నడిచి రాకూడదు, చెప్పులు వేసుకొని రాకూడదు అంటూ మాట్లాడి వాళ్ళని అటెంప్ట్ మర్డర్ అని చెప్పొచ్చు, లేదా చంపాలన్న ప్రయత్నం. ఎందుకంటే తలలు పగలు కొట్టారు, బైకులు కాల్చేశారు పెట్రోల్ పోసి. అండ్ ఇంత ఘోరంగా బూతులు తిడుతుంటే అగ్రవర్ణ కులాలు మీరు ఏం చేస్తున్నారు? ఒక హోంమంత్రిగా మీ సోదరులకి ఇంత అన్యాయం జరిగితే మీరు మాట్లాడరా, న్యాయం చేయరా అని నేను అడుగుతున్నా. దళితుల పక్షాన తామంతా కూడా పోరాటం చేస్తాం, వారికి అండగా నిలుస్తామని చెప్పేసి మాజీ మంత్రి ఆర్కే రోజా చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, నగిరి నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఓటు వేశారనే కక్షతో దళిత వాడలను తగలబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా దళితులకు రక్షణ లేదన్నారు. దళితులపై దాడికి నిరసనగా పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తామని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తక్షణమే ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలని కోరారు. హరిజన వాడి యొక్క బాధ్యత ఏ విధంగా జరుగుతున్నది, ఆ మహిళలు ఎక్కడికి నిత్యావసరాలు తీసుకునేదానికి కూడా పోయేదానికి లేదు, చెప్పులు వేసుకొని పోకూడదని వాళ్ళ ఆకలిందన్న ఇంత అంత కాదు, ఆ విధంగా జరుగుతుంది. వాళ్ళకి న్యాయం చేయకుండా పోతే పెద్ద ఉద్యమం ఏర్పాటు చేస్తాము. ఒక తూరి తెలుగుదేశం వచ్చినప్పుడు పాదిరికుప్పం ఏ విధంగా కాలింది, కారంచేడు ఏ విధంగా జరిగింది, అదేవిధంగా ఎక్కడ చూసినా తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది. ఇప్పుడైనా రక్షణ కల్పించే కార్యక్రమం మన ప్రధాని మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ముగ్గురు కలిసినటువంటి రాజ్యానికి వచ్చారు మీరు, ఇది ఈవీఎంల ద్వారా వచ్చారో మీరు ముగ్గురు కలిసి కుట్రలు పొందారో తెలియదు. కానీ ప్రధాని గారికి నా విజ్ఞప్తి ఏమంటే దళితులకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రధాని గారిని, హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారిని కోరుకుంటున్నాను.